యవ్వనంలో ఉన్న భార్యతో జాగ్రత్త. ఎందుకంటే ఒక బంధం నిలబడాలి అంటే ఇద్దరిలో ఎవరు అలిగినా సరే యాటిట్యూడ్ చూపించకుండా బాధ భరించాలి, బ్రతిమాలాలి. అప్పుడే కదా ఆ బంధం అనేది నిలుస్తుంది. పాజిటివ్గా ఆలోచించే వ్యక్తిని ఏ విషం చంపలేదు. నెగిటివ్గా ఆలోచించే వ్యక్తిని ఏ మెడిసిన్ కూడా బాగు చేయలేదు. మనల్ని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించే బంధం ఏదైనా సరే గొప్ప బంధమే కదా. 4 మాటల కోపంగా తిట్టే వాళ్ళని నమ్మొచ్చేమో కానీ తియ్యగా మాట్లాడే వాళ్ళని ఎప్పుడూ నమ్మవద్దు. నమ్మించి గొంతు కోస్తారని గుర్తుంచుకోండి. ఒక మెట్టు ఎక్కగానే మాటల్లో, చేతల్లో, చూపుల్లో, ప్రవర్తనలో తేడా వచ్చింది అంటే భగవంతుడు 10 మెట్లు కిందకి దింపేస్తాడు. జాగ్రత్త. సూర్యుడి గురించి అడిగితే నువ్వు గుడ్డివాడిని అడిగితే ఏం లాభం చెప్పు? ఉల్లిపాయలు తిని నోరు వాసన రాదని అనుకోవడం నీ పొరపాటు అవుతుంది. నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది, కానీ దీనివల్ల కలిగే గాయం మాత్రం చాలా పెద్దది. అందుకే దేనిని ఎవరిని ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయకండి. అలా నిర్లక్ష్యం చేసి తర్వాత మీళ్ళే బాధపడకండి. అర్థమైందా? ఆస్తులు సంపాదించినంత తేలిక కాదు ఆత్మీయులను, బంధువులను సంపాదించడం. వెనక్కి వెళ్ళి నీ గతాన్ని మార్చుకోలేకపోవచ్చు, కానీ ముందుకు వెళ్ళి నీ భవిష్యత్తుని నువ్వు తప్పకుండా మార్చుకోవచ్చు. అర్థమైందా? సంపద కంటే జ్ఞానం ఉత్తమమైనది. ఎందుకంటే సంపదను మనం రక్షించాల్సి వస్తుంది, కానీ జ్ఞానం మనల్ని రక్షిస్తుంది. అర్థమైందా? ఎవరైతే నిన్నుగా అభిమానించి అర్థం చేసుకుంటారో వాళ్ళని జన్మలో వదులుకోవద్దు. ఎందుకంటే ప్రపంచంలో అతి కొద్ది మంది మాత్రమే మనస్ఫూర్తిగా ఎదుటి వాళ్ళని అభిమానిస్తారు. అర్థమైంది కదా? ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండండి. ఎవరో ఏదో చేయలేదు అని అస్సలు బాధపడవద్దు. కొనేవాడికి 100 కళ్ళు కావాలి, కానీ దొంగకి ఒక్క కన్ను కూడా అస్సలు అవసరం లేదు. అర్థమైందా? రంధ్రం ఉన్న పీపాయిలో నువ్వు నీటిని అస్సలు ఉంచలేవు. రాయి గట్టిదే, కానీ నీ గుండె అంతకంటే గట్టిది. మనుషులు కూడా చేపల్లానే పెద్దవి చిన్నవాటిని అమాంతం మింగేస్తాయి. నిజమే కదా? డబ్బు ఎక్కువ ఉన్నవాళ్ళు డబ్బు లేని వాళ్ళని అమాంతం మింగేస్తారు. వాళ్ళ దగ్గర బానిసల్ని చేసుకుంటారు. అవును కదా? ప్రపంచం అనేది ఒక నిచ్చెన లాంటిది. ఇక్కడ కొందరు పైకి ఎక్కితే మరికొందరు కిందకి దిగుతూ ఉంటారు. ఒకరు డబ్బు సంపాదించడానికి పరిగెడుతూ ఉంటారు, ఇంకొంతమంది నీతి నిజాయితీ అంటూ మంచి దారిలో నడుస్తూ ఉంటారు. అలా ఉండేవాళ్ళు చాలా తక్కువ. ధాన్యాన్ని ముందులో భూమిలో వేయకుండా నా పంట ఎక్కడా అని అంటే ఎలా చెప్పు? అలా వెతుకుతూ ఉంటే ఎలా? నువ్వు ముందు ధాన్యాన్ని భూమిలో వేస్తేనే కదా ఆ విత్తనం పెరిగి పెద్దయి పంటగా మారి నీకు బంగారాన్ని ఇచ్చేది. అలా ఏమీ చేయకుండా నా పంట ఎక్కడ అని ఇతరుల్ని నిందిస్తూ ఉంటే అది అసలు ఏమాత్రం కరెక్ట్? నువ్వే చెప్పు. కంటిలో కన్నీరు ఉంటే గుండెలో ఖచ్చితంగా ఏదో ఒక గాయం ఉన్నట్లు. కాబట్టి అసలు ముందు ఆ గాయం ఏంటో మీరు గుర్తించండి, జాగ్రత్త పడండి. అలా కాకుండా ప్రతిరోజు కన్నీరు కార్చుకుంటూ అలానే బాధపడుతూ ఉంటే ఎలా? అసలు ముందు ఆ గాయానికి కారణం ఏంటి? ఎవరు? పరిస్థితులా? మనుషులా? పరిస్థితులైతే వాటి నుంచి దూరంగా వెళ్ళండి, లేదా మీ పరిస్థితులను మార్చుకోండి. మనుషులైతే వాళ్ళని మీరు ఎంత దూరం పెడితే అంత మంచిది. ఆనందాన్ని అస్సలు కొనక్కర్లేదు, అది ప్రతి చోట ఉంటుంది. కాకపోతే కొందరు దాన్ని ఆహ్వానిస్తారు, మరికొందరు గెంటేస్తారు. నిజమేనా? విధిని మోసం చేయి, అప్పుడు నువ్వు అదృష్టవంతుడివి అవుతావు. అలా ఎవ్వరి వల్ల కుదరదు. మనం ఎవరూ చూడడం లేదు అని ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాము, కానీ కాలం అనేది అన్నీ చూస్తూనే ఉంటుంది. ఏదో ఒకరోజు అన్నిటికీ నువ్వు లెక్క కట్టాల్సి వస్తుంది. వైఫల్యం తర్వాత అదృష్టం వస్తుంది, దురదృష్టం తర్వాత ఆనందం వస్తుంది. తప్పు చేసిన వాడు కొంచెం తెలివిని పొందుతాడు. అదే ఎలాంటి తప్పు చేయని వాళ్ళు తెలివిగా, మేధావిగా జీవిస్తారు. ఒక్కసారి గుర్తుంచుకోండి, చుట్టూ గమనించండి. తెలివి ఎక్కువగా ఉన్నవాళ్ళు వీలైనంత వరకు మౌనంగా ఉంటారు. అలా లేని వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. ఇతరులు వింటున్నారా లేదా వాళ్ళకి ఏదైనా ఇబ్బందిగా ఉందా, అసహించుకుంటున్నారా, అది ఏమీ పట్టించుకోకుండా వాళ్ళకు నచ్చింది వాళ్ళు చెబుతూనే ఉంటారు. అలా ఉండడం మీ తెలివి తక్కువతనం అవుతుంది.
నలుగురిలో ఉన్నప్పుడు మీరు కాస్త మౌనంగా ఉంటేనే మీ విలువ ఏంటో అందరికీ అర్థమవుతుంది. కానీ అన్ని సందర్భాల్లో మౌనం మంచిది కాదు. మీరు మాట్లాడాల్సిన చోట ఖచ్చితంగా మాట్లాడాలి. అప్పుడే మీకు విలువ, మీ మాటలకి విలువ. ఎప్పుడూ కూడా సింహానికి తోకలా కంటే ఎలుకకు తలగా ఉండడమే మంచిది. అలా కాదు, నేను సింహానికి తోకలాగే ఉంటాను, వెనకే ఉంటాను, ముందుకి రాను అంటే అది మీ మూర్ఖత్వం అవుతుంది. ఎలుక అయినా సరే, ఎలుక చిన్నదైనా సరే తలలాగా ధైర్యంగా ముందుకు ఉండండి. తోకలా ఎప్పుడూ అసలు వెనకడుగు వేయొద్దు, వెనుక కూడా ఉండద్దు. అర్థమైందా? నిలబడి ఉన్న ఆవుకు పాలు పితకడం చాలా సులభం. పరిగెత్తే ఆవుకు నువ్వు పితకగలవా? లేదు కదా. గుర్తుంచుకో, అత్యాశ గలవాడు బంగారం గురించి కలలు కంటే ఆకలితో ఉన్నవాడు రొట్టెల గురించి కలలు కంటాడు. ఎంత విచిత్రమో, ఎంత వ్యత్యాసం ఉందో నువ్వే ఆలోచించు. ఆశ ఎక్కువగా ఉంటే ఏదో కావాలి, ఇంకేదో కావాలని ఆశపడుతూ ఉంటారు. కానీ ఆకలితో ఉన్నవాళ్ళు అప్పటి వరకు మన ఆకలి తీరిందా లేదా అని మాత్రమే ఆలోచిస్తారు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే మనస్ఫూర్తిగా వెళ్ళు. అప్పుడే నీకు అక్కడ ఆనందం దొరుకుతుంది. అలా కాకుండా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తూ ఉన్నావు అంటే నీకు ఆనందం అసలు ఎక్కడ ఉంటుంది? ఎలా ఉంటుంది నువ్వే చెప్పు? తెల్లటి కలువకి కూడా నీడ అనేది ఎప్పుడు నల్లగానే ఉంటుంది. అలా అని ఆ కలువ యొక్క అందము, దానికున్న విలువ తగ్గిపోతుందా? లేదు కదా. ఎప్పుడు రంగును చూసి మోసపోకండి. మీ నీడ మీరు ఎంత తెల్లగా ఉన్నా సరే మీ నీడ మాత్రం నల్లగానే ఉంటుంది అని గుర్తుంచుకోవాలి. రంగును చూసి అస్సలు మోసపోకూడదు, గర్వపడకూడదు. విజయం సాధ్యమని నువ్వు నమ్మగలిగితే ఖచ్చితంగా విజయం అనేది నీ సొంతం అవుతుంది. అలా కాకుండా నేను ఎక్కడ ఓడిపోతానేమో అని అనుక్షణం భయపడుతూ బాధపడుతూ ఉంటే అసలు మీరు ఎక్కడ ఇంకా విజయాన్ని సాధించగలరు? మిమ్మల్ని మీరే తొక్కేసుకుంటూ ఉంటే గెలుపును మీరు ఎలా పొందగలరు? సముద్రంలో చాలా నీరు ఉంటుంది, కానీ అది ఉప్పగానే ఉంటుంది. అస్సలు దాహం తీరదు. కాలువలో కొద్దిగా నీరు మాత్రమే ఉంటుంది, కానీ ఒక గ్లాసు నీళ్ళైనా సరే మన దాహాన్ని తీర్చగలదు కదా. మనం రుచిగా తాగగలం కదా. ఆడపిల్ల గౌరవం అనేది డబ్బు కంటే ఎన్నో రెట్లు, వేల రెట్లు విలువైనదని తెలుసుకో. మొద్దు బారిన సూదితో నువ్వు ఏ గుడ్డను కూడా కొట్టలేవు అని గుర్తుంచుకోవాలి. యవ్వనంలో ఉన్న తన భార్యతో జాగ్రత్తగా ఉండాలి. ఒక ముసలి భర్తకు ఆమె ఎప్పుడూ కూడా శత్రువే అవుతుంది. గుర్తుంచుకోండి. నిజమే కదా. అలాంటప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అర్థమైందా? ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండండి. ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు. మీరు నమ్మకంతో ఉంటే ఆ నమ్మకం మీకు ఎన్నో నేర్పిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. అర్థమైందా? ఇన్ని మంచి మాటల్లో మీకు ఏది నచ్చిందో నాకు తప్పకుండా కామెంట్లతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.